హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. సో మేమైతే మైసూర్ నుంచి వచ్చింది ఈ ఫంక్షన్ కోసం అండి. ఇది వచ్చేసి ఫంక్షన్ ముందు రోజు నైట్ తాతగారు భోజి అని ఉంటుంది అనమాట. అది వచ్చేసి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెడతారనమాట. అంటే మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అక్క అనమాట. సో వాళ్ళు వచ్చేసి ముందు రోజు అయితే పెడతారు. మా దాంట్లో సాంప్రదాయము ముందు రోజు తాతగారు భోజనం అనేసి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి స్పెషల్స్ గారెలు, బూరెలు, అన్నము, పప్పు, సాంబారు, పాయసము ఇవన్నీ అనమాట. సో ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఈ విధంగా సారీ అయితే పెట్టారండి. గారెలు, బూరెలు, పాయసము అండ్ శారీ, మేకప్ సామాన్లు, అరిసెలు ఇవన్నీ ఇంకా వాళ్ళే పెట్టాలన్నమాట. కన్నవారి నుంచి మనకి ఇవన్నీ కూడా రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ మా హెన్షికాకి మా అమ్మ అన్నీ చేస్తుంది, చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చక్కగా భోజనం అయితే తినేస్తున్నారు. అంటే తింటే టైంకి తింటారు, లేదంటే పూర్తిగా తినడం మానేస్తారు, అలా అనమాట. ఇంకా ఇక్కడ మా తమ్ముడికి నాకు అయితే అంటే వాడికి తిన్నప్పుడు తీస్తే నచ్చదు, ఇంకా నాకు వాడికి నచ్చకూడదని చెప్పేసి నేను తీస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆ విధంగా అక్కడ తింటూ ఉన్నారండి. ఇంకా చక్కగా ముందు రోజు కూడా మంచిగా అయిపోయిందండి. నైట్ టైం కాబట్టి ఎక్కువగా లేడీస్ రాలేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫంక్షన్ రోజు మార్నింగ్ మా హస్బెండ్కి అయితే ఇలా చుట్టూ జనాల ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని చక్కగా సరదాగా ఉంటే చాలా ఇష్టం. సేమ్ మైండ్ సెట్ నాకు కూడా అనమాట. చాలా వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, ఊర్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే చుట్టూ ఊర్లో వాళ్ళు వచ్చేసి హెల్ప్ చేయడానికి వస్తారు, అది నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. సేమ్ మా హస్బెండ్కి కూడా అలానే అనమాట. దట్టు ఇలా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళ దగ్గర కూర్చుంటే ఇంకా చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేవి చాలా జోక్స్ వేస్తూ ఉంటారనమాట. ఇంకా అలా నవ్వుకుందాం అని చెప్పేసి మా హస్బెండ్ కూడా కూర్చొని చక్కగా వాళ్ళతో పాటు దుంపలు వచ్చుకుంటూ కూర్చున్నారు. అంటే ఇంకా శ్రావణ మాసం కాబట్టి వెజ్ తిన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అలా అని చెప్పేసి ఇంకా వెజ్ కర్రీ కూడా వండారనమాట. అంటే కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ ఉప్మా అండ్ ఉప్మా కర్రీ అండి. ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. అది ఏంటో తెలీదు. అంటే మనం ఇంట్లో ఉప్మా చేస్తే నచ్చదు, కానీ ఫంక్షన్స్లో ఉప్మా పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటాము. నేనైతే చాలా ఇష్టంగా తింటాను అనమాట. ఆ కర్రీ అంతా కూడా బాగుంటుంది. సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇదిగోండి పిల్లలతో పాటు అలా లైన్లో నిల్చొని అది తీసుకుంటూ ఉన్నారనమాట. నేను కూడా వీడియోలో కనిపిద్దాము అన్నట్లుగా నేను కూడా వెళ్ళేసి ఇంకా ఆ విధంగా తీసుకుంటున్నాను. అండ్ మార్నింగ్ అనమాట ఇది. మార్నింగ్ స్నానం చేసి ఇంకా 7 o'clockకే వెళ్ళిపోయాను, హెల్ప్ చేద్దాం అన్నట్లుగా. అంటే మేకప్ నాకే చేయమన్నారని చెప్పేసి ఇంకా త్వరగా వెళ్దాంలే అన్నట్లుగా ఇంకా వెళ్ళాను. మా ఇంటికి అక్కడికి ఒక 4-5 వీధులు అండి, అంతే. మేము ఏదైతే ఊర్లో ఉంటున్నామో సో ఇంకా మా కన్నవారు కూడా అక్కడే ఉంటారనమాట. ఇంకా దగ్గరే అనమాట, ఒకటే ఊరు. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మాయికి రెడీ చేస్తున్నాం. సో తిని వచ్చేసి మా అక్క వాళ్ళ కూతురే అనమాట. అంటే నాకు కూతురు అవుతుంది. ఇక్కడ నేను ఇంకా నాకు తెలిసినట్టు మేకప్ చేస్తున్నానండి. నేను ఎక్కువగా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలంటే దగ్గర అనుకున్న వాళ్ళది మాత్రమే అటెండ్ అవుతూ ఉంటాను. ఇంకా మేకప్ అయితే ఎక్కువగా చేయను, నాకు భయము వాళ్ళకి నచ్చుతుందో లేదో అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేనే చేస్తూ ఉన్నాను. సో ఈ సెట్ వచ్చేసి నా మ్యారేజ్కి చూసారు కదండి. సో చాలా బాగుంటుంది, అలా అని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను, వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా నాకు తెలిసినట్టు అలా రెడీ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ 8 o'clock నుంచే రెడీ చేయడం స్టార్ట్ చేసాము. ఎందుకంటే రెడీ చేయడమే 1-1.5-2 గంటలు పట్టేస్తుంది. అంటే శారీ కట్టి నుంచి నేనైతే శారీ కట్టలేదు, అక్క చాలా బాగా కడుతుంది అనమాట. ఇంకా అంటే వాళ్ళ మమ్మీ మా అక్కే చాలా బాగా కడుతుంది శారీ. ఇంకా కట్టేసింది. ఆ తర్వాత ఇంకా నేనైతే మేకప్ చేస్తున్నాను. ఇంకా లైనరు, ముస్తాబు, మేకప్ అదంతా కూడా నేనే చేశాను. ఇద్దరికి కూడా నేనే చేశాను. వాళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట, 1 year డిఫరెన్స్ అంతే. ఇక్కడ వచ్చేసి మా హెన్షికకు కూడా మార్నింగ్ ఈ విధంగా సింపుల్గా అయితే రెడీ చేసేసాను. ఇంకా అమ్మాయి రెడీ అయిన తర్వాత కొన్ని ఫోటో స్టిల్స్ దిగేసి ఇంకా గుడికి అయితే వెళ్తామన్నమాట మేము. అంటే ఒక 9 daysకో 11 daysకో అలా స్నానం చేయించేసి గుడికి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఫంక్షన్ రోజు కూడా ఈ విధంగా రెడీ చేయించేసి కొందరు అంటే పిల్లలు కానీ పేరెంటలు కానీ అలా అమ్మాయి వెనక గుడికి అయితే వెళ్తారనమాట. అంటే అలా జనాలు కనిపించినట్టు సరదాగా ఉంటుంది అన్నట్లుగా.
సో అమ్మాయికి ఇంటి దగ్గర నుంచి టెంపుల్ వరకు ఇలా మేళాలతోనే తీసుకొని వెళ్తారనమాట. మా దాంట్లో ఈ విధంగా సాంప్రదాయంగా ఉంటుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా చాలా బాగా చేస్తారండి. మా దాంట్లో అయితే కొందరైతే అంతగా ఏమీ చేయరు, కానీ మా దాంట్లో కంపల్సరీ చేస్తారు. ఇంకా మేమైతే అలా సరదాగా ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. టెంపుల్కి ఒక 2 టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మేళాలు అదంతా సౌండ్ వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నాకైతే ఆ మేకప్ చేసింది నాకు చాలా బాగా అనిపించింది. మరీ హెవీగా నాకు ఎక్కువగా నచ్చదనమాట. సింపుల్గా అందంగా కనిపించడం నాకు ఇష్టము. ఇక్కడ వచ్చేసి బ్యానర్, ఇది కూడా నేనే సెలెక్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి అందరం కలిసేసి టెంపుల్కి అయితే వస్తున్నాము. సో ఇది ఊర్లో టెంపుల్ అనమాట. ఫొటోస్ అదంతా కూడా ఇక్కడ అవుతూ ఉంది. ఇంకా అమ్మాయికి అయితే పూజ చేయమని చెప్తారు. ఇంకా తినొచ్చేసి మా పెద్దక్క అనమాట, అంటే మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు. ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాం. హాయ్. ఎండ అయితే మామూలుగా లేదు, ఒకసారి మొహాలు చూడండి ఫ్రెండ్స్. సో ఇది మా హెన్షిక బారసాల టైం శారీ అనమాట. మళ్ళీ ఇప్పుడు తీసాను. అమ్మ ఇంకా హెవీగా రెడీ అవ్వాలంటే అస్సలు అవ్వదండి. ఫుల్గా ఎండ చెమటలు ఉండలేకపోతున్నాం అస్సలు. రావాలి. ఇంకా ఇంటి నుంచి మేమైతే బయలుదేరిపోయాము. చెప్పాము కదా, ఒక 4-5 వీధులు అంతే, మరీ దూరం ఏం కాదు. ఇంకా అలా అని చెప్పేసి ఫంక్షన్ ఇంటికి అలా తిరుగుతూ ఉన్నాము. అండ్ ఇక్కడ వెరైటీస్ అయితే వెజ్ బిర్యానీ, స్వీట్, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ, ఆలూ కర్రీ అండ్ అంగాకరకాయ కూర అంటారు కదా, అది చాలా ఇష్టపడతారు చాలామంది. అలా అని చెప్పేసి అలా ఫేమస్ కర్రీసే వండారండి. వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా చికెన్ బిర్యానీ కూడా ఊర్లో అంతగా ఏం పెట్టరండి, చాలా రేర్. ఇంకా మా బావ వాళ్ళు అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫొటోస్ అవి దిగుతూ ఉన్నాం. మా నాన్నమ్మతో గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా దిగుతూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ భోజనం తింటుంటే ఎందుకు మిస్ చేయాలన్నట్లుగా అలా వచ్చేసి వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను. సో ఇతను వచ్చేసి ఇంకో బావ అనమాట, అంటే మా సెకండ్ పెద్దమ్మ వాళ్ళ అల్లుడు. అంటే మా అమ్మ వాళ్ళు 3 సిస్టర్స్ కదా, సో అందులో సెకండ్ సిస్టర్ వాళ్ళ అల్లుడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా హెన్షిక అమ్మ తినేస్తాననేసి అంటే అలా వేయించుకుంటున్నాను అనమాట. ఇక్కడ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా మిగతావి ఏమి తిందో, వేసినా కూడా వేస్ట్ అన్నట్లుగా ఆ విధంగా తీసుకొని వస్తుంటే ఇక్కడ తింటూ ఉంది మా హెన్షిక. మా నానమ్మ తినిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను మా పెద్దమ్మ అయితే కూర్చొని తింటున్నాము. సో తినొచ్చేసి మా అమ్మ వాళ్ళ సెకండ్ అక్క అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ మాత్రమే వేసుకున్నాను. అవైతేనే నేను కడుపు నిండా తృప్తిగా తినగలను అన్నట్లుగా. ఇంకా మిగతా ఏ వేసినా సరే వేస్ట్ అయిపోతాయి అన్నట్టుగా ఏమీ వేసుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మా నానమ్మ, అంటే నేను మనవరాలు వాళ్ళ కూతురికి తినిపిస్తుంది. ఇక్కడ ఎంత ముచ్చటగా ఉందో కదండి. సో ఇంకా ఇలాంటివి క్యాప్చర్ చేయడం అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం, లైఫ్లో గుర్తుండిపోతాయి కదా అన్నట్లుగా. ఇంకా మా నానమ్మ అయితే ఇంకా అలాగా వాటర్ కావాలంటే వాటరు అది ఇది ఎంత కేర్గా చూస్తుంది అనమాట. ఇంకా ఆ విధంగా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బాలకృష్ణ చిన్న తెలుసు కదా, ఇంకా ఫంక్షన్కి వచ్చారంటే అలా వెళ్ళాను. ఇంకా అందరూ కవర్ అవ్వాలి అన్నట్లుగా తీస్తున్నాను. ఇక్కడ ఉన్నారు కదా మా అమ్మమ్మ, అంటే మా సొంత అమ్మమ్మ వాళ్ళ సిస్టరు. ఇంకా ఇలా వీడియోస్ వాళ్ళకి తీస్తే వాళ్ళకు కూడా లైఫ్లో గుర్తుండిపోతాయి కదా అన్నట్లుగా అలా తీసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫోటో దిగేద్దాం పద అన్నట్లుగా వెళ్తున్నాం. ఆ తర్వాత ఇంకా కొంచెం లేట్ అయితే ఉన్న ముస్తాబ్ కూడా పోతుంది అన్నట్లుగా. అండ్ పిల్లలు కూడా కోఆపరేట్ చేయరు కదా, అంటే ఫ్రెష్గా అప్పుడే రెడీ చేయడం వల్ల వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేశారు. ఇంకా కాసేపు లేట్ అయితే కనుక ఆ ఎండకి ఇంకా మాకు కూడా ఫొటోస్ వద్దు అనిపించేస్తుంది, అంతగానం ఎండ ఉందని. నిజంగా చెప్పాలంటే నేను మైసూర్ నుంచి పిల్లలకి స్వెటర్స్ కొనేసి తీసుకొని వచ్చాను. అంటే మైసూర్లో అంత చల్లగా ఉంది కదా, ఇక్కడ కూడా అంతే చల్లగా ఉంటుందేమో, పిల్లలు ఇబ్బంది పడతారు అన్నట్లుగా స్వెటర్ తెచ్చాను. ఇంకా స్వెటర్స్ మూల పడేయాల్సిందే, అంత ఎండలండి. నిజంగా సమ్మర్లో ఎలా ఉంటుందో అలా ఉందండి, అస్సలు ఉండలేము. అంటే మనము ఆ క్లైమేట్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఈ క్లైమేట్కి ఉండలేము అనమాట. నిల్చుంటే చెమటలు కారిపోతూ ఉంటాయి, రెడీ అవ్వాలంటే చిరాకు, ఏ ఫంక్షన్స్కి వెళ్ళాలంటే చిరాకు, అలా అనిపించేస్తూ ఉంటుంది. కానీ ఇంకా తప్పదు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అయితే ఫోటో దిగుతున్నాం. ఇక్కడ మా మరిది అయితే మిస్ అయిపోయారు, చెప్పాను కదా రాలేదు అని చెప్పేసి. అంటే మేము ఒక 10 days ఉందామనేసి అనుకున్నాము. అండ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో తిరుపతికి అయితే ప్లాన్ చేసుకున్నారు, అందుకనేసి అయితే రాలేదు. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ తాతయ్యతో అయితే ఫోటో దిగుతూ ఉన్నాం అనమాట. బ్లూ కలర్ శారీ వేసుకుంది కదండి, తనే మా అక్క, పక్కన ఉన్న వాళ్ళు బావ అనమాట. ఇప్పుడు వాళ్ళ కూతురికి ఇప్పుడు ఫంక్షన్ అయితే జరుగుతూ ఉందండి. ఇంకా ఫంక్షన్ కూడా బాగా చేశారు, వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ వంటలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇక్కడ మా తమ్ముడికి నచ్చని పని
పనే నేను చేస్తూ ఉంటాను అనమాట. అదే నాకు ఇష్టము, వాడికి కష్టం అవడమే నాకు ఇష్టము. సో ఇంకా ఆ విధంగా అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అలా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి పిల్లలు ఒక్కకి ఎలా అయిపోతున్నారంటే ఇంకా ఆ బట్టల్లో కూడా అసలు కంఫర్ట్గా ఉండరు, కానీ తప్పదు కదా, ఫంక్షన్స్కి వెయ్యాల్సిందే. మా బాబు చూడండి ఎంత చిరాకు చేస్తున్నాడో. అండ్ మా అత్త కూడా వచ్చారు, ఇంకా అలాగా దిగుతూ ఉన్నాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎండలు అయితే మామూలుగా లేవండి. మనం ఎంత రెడీ అయినా వేస్టే. నేనైతే మంచిగా ఇంకా జ్యువెలరీ వేసుకొని ఇంకా చక్కగా రెడీ అవుదాం అనుకున్నాను, కానీ ఎండకి నా వల్ల అవ్వలేదన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. ఇంకా అలాగా ఫోటో దిగేసి చక్కగా చికెన్ బిర్యానీ అయితే ఫుల్ టేస్ట్ సూపర్ ఉందన్నమాట. ఇంకా మంచిగా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, వెజ్ బిర్యానీ ఇంకా చూసారు కదా. నేను ఇంకా వెజ్లో ఏమీ తినలేదు, ఓన్లీ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే తిన్నాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, నిజంగా చాలా టేస్టీగా వండారు. ఇంకా ఇక్కడ బాబుని తీసుకొని ఫ్యాన్ దగ్గర వచ్చి కూర్చున్నానండి. బయట ఉంటే చెమ్మట్లంతా కారిపోతున్నాయి. ఇంకా బాబు కూడా చాలా అల్లరి పెట్టేస్తుందంటే దానికి మనకే సెట్ అవ్వదు, ఇంకా పిల్లలకి ఎలా ఉంటారు అన్నట్లుగా ఇంకా బాబుని అయితే తెచ్చేసాను. మా హించుకి అస్సలు వినట్లేదు, అక్కడ ఆడుకుంటూనే ఉందన్నమాట. ఇంకా ఫుల్ ఎండకి దాహం వేసేస్తుంటే ఇంకా వాటర్ అంతా తాగేసి అలాగా కూర్చున్నాము ప్రస్తుతానికి. ఇంకా వాళ్ళు అయితే ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు, మేమైతే ఆల్రెడీ దిగేసి ఇక్కడ కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. తినొచ్చేసి మా మేనత్త అనమాట. ఇంకా అలా భోజనం చేస్తుంటే తీస్తున్నాను. ఇక్కడ పక్కన ఉన్నారు కదా మా పెద్దమ్మ, అంటే మా అమ్మ వాళ్ళ పెద్దక్క అనమాట. సో వాళ్ళ కూతురికి ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది. చూడండి చికెన్ బిర్యానీ అదంతా కూడా ఎంత మిగిలిపోయిందో, చాలా మిగిలిపోయిందండి. ఇంకా అక్కడ ఆశ్రమం ఉంది, ఆశ్రమంకి ఇచ్చేగా కూడా చాలా మిగిలిపోయిందనమాట. ఇది వచ్చేసి ఈ డ్రెస్ మా అక్క తీసుకుంది, అంటే నేనే మైసూర్లో తీసుకున్నాను తీసుకోమంటే. సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, కొన్ని స్టిల్స్ దిగుదాము అన్నట్లుగా ఆ విధంగా నేను వేశాను. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట. 2 డ్రెస్సులు కూడా బాగున్నాయి అలా అని చెప్పేసి ఇంకా ఆల్బంలో ఒకేసారి కాకుండా ఇవి కూడా వేస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా ఇంకా అవి వేయించేసి తీయించానమాట. ఇంకా ఈ విధంగా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య కూడా బయలుదేరిపోయారు. అండ్ మా నాన్నమ్మ అయితే చెప్పకుండా వెళ్ళిపోయింది, ఎందుకంటే చెప్తే ఉండమంటానని చెప్పేసి అలా వెళ్ళిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా ఫంక్షన్ అయితే అయిపోయిందండి. ఇంకా దేవుడి దయ వల్ల వర్షం అయితే రాలేదు. నిన్న నైట్ తాతగారి భోజనం అని ఉంటది అనమాట ఇక్కడ, అంటే అమ్మమ్మ వాళ్ళు పెట్టాలన్నమాట. సో పెట్టారు, ఆ తర్వాత వర్షం వచ్చిందనమాట. అందరూ తినేసి వెళ్ళాక అమ్మాయి అనుకున్నాం మళ్ళీ ఈ రోజు వర్షం వస్తుందేమో అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడ్డారు, కానీ అసలు వర్షం అనేది లేదనమాట. మంచిగా ఫంక్షన్ అయితే అయిపోయింది. అంటే ఎంత బాగా ఫంక్షన్ చేసినా సరే ఇంకా వర్షం వస్తే జనాలు రారు, తినరు, అంతా చిరాకుగా ఉంటుంది కదా, ఆ టెన్షన్ వాళ్ళకి పాపం ఫుల్గా ఉండే. ఇంకా సక్సెస్ఫుల్గా మంచిగా అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా ఫుల్ టైర్డ్ అండి, ఇంకా బాగా రెడీ అవుదాం అనుకున్నాను, కానీ ఎండలకి దండం పెట్టేసి ఎంతవరకు రెడీ అయ్యానండి. సో ఈసారి మా హింషిక బారసాలకు వేసుకున్నాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను అనమాట. అంటే అలాగే ఉండిపోతే ఇంకా ఎప్పుడు వేసుకుంటాం అన్నట్లుగా అలా తీసి వేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది, కంఫర్ట్గా కూడా అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్గా మైసూర్ నుంచి వచ్చిందైతే ఈ ఫంక్షన్ కోసమే అండి. ఇంకా సక్సెస్ఫుల్గా ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇంకా ఎలాగో 2 రోజులు మా హెన్షిక బర్త్డే కూడా ఉంది, 3-4 రోజుల్లో. ఇంకా ఇక్కడి నుంచి మైసూర్ వెళ్ళడం ఎందుకులే అన్నట్లుగా ఇక్కడే చేసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వరలక్ష్మి వ్రతము, ఆ తర్వాత రాఖీ పండుగ, అండ్ హైదరాబాద్ కూడా వెళ్ళేది ఉందేమో, కానీ వెళ్తాము లేదనేది ఇంకా తెలియదండి. ఇంకొక చిన్న పని ఉందన్నమాట. సో ఆ పని అయిపోయినట్టయితే వెళ్తాము, లేదు అంటే లేదు. ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye.